22వ తేదీన అయోధ్య రామ మందిరంలో జరిగే ప్రతిష్టకు సంబంధించి యంత్రాలను ఒంగోలుకు చెందిన అన్నదానం చిదంబర శాస్త్రి గారు తయారు చేసి దానికి తగిన జపం చేశారు. ఆయన ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. జై శ్రీరామ్ గురుజీ. జై శ్రీరామ్. నమస్తే అమ్మా. 9 సంవత్సరాలు మీ ఇంట్లో తారక రామ జపంతో పూజించబడిన యంత్రములు ఇవాళ అయోధ్య రామ మందిరంలో రామ ప్రతిష్టాపన మహోత్సవంలో భాగమవుతున్నాయి. ఈ సంకల్పం మీకు ఎప్పుడు వచ్చింది గురుజీ? సంబంధించినటువంటి హనుమత్ శక్తి జాగరణ సమితి అధ్యక్షునిగా ఉండేవాడి. అంటే జపాలు చేయించటము, ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ భాగంగా అయోధ్యకి వెళ్ళి అక్కడ సమావేశం ఉండటం అట్లా జరుగుతూ ఉండేది. ఒకప్పుడు విశ్వ హిందూ పరిషత్ పెద్దలతో సమావేశం హైదరాబాద్ లో జరిగింది 2014లో. అప్పటికి రాష్ట్ర విభజన జరగలేదు, ఇంకా ప్రధానిగా మోడీ గారు రాలేదు. ఆ పరిస్థితుల్లో వాడిని అది పెద్దలకి తెలుసు. అట్లాగే ఒంగోలులో నవావతార క్షేత్రం 9 అవతారాలకి, హనుమంతుడి అవతారాలకి ఆలయాలు నిర్మాణం చేయటం, ప్రతిష్టాంతం యంత్రాలతో సహా నేనే సిద్ధం చేయటం జరిగి ఉన్నది. అది కూడా తెలిసి ఉండటం వల్ల ఈ యంత్ర బాధ్యత నాకు ఇస్తే బాగుంటుంది అని చెప్పి పెద్దలు ఆలోచించి నన్ను కోరారు. మీరు ఈ బాధ్యత స్వీకరించి ఇప్పటి నుంచే దీక్షలో ఆ మంత్ర సాధన జరపాలి, యంత్రోద్ధారం ఎలా, ఏ యంత్రము ఆ దివ్యమైనటువంటి మందిరంలో ఉండే బాలరాముడికి ప్రతిష్ఠ చేయాలో ఆ యంత్రాన్ని సిద్ధం చేయవలసింది అని చెప్పి వాళ్ళు నన్ను కోరారు. ఆ తర్వాత నేను ఈ బాధ్యతలో ఈ దీక్షలో ఉంటూ యంత్రోద్ధారం సిద్ధం చేయటం జరిగింది. దానికి 2014 నుంచి కూడా ఈ 9 సంవత్సరాలు అనుష్ఠానం చేస్తూ 6 కోట్ల జపం దానికి ధారాదత్తం చేయటం జరిగింది. రామ మంత్రము షడక్షరీ మంత్రం అంటారు, అంటే 6 అక్షరాల మంత్రం కాబట్టి 6 కోట్ల అనుష్ఠానం. మామూలుగా అయితే మామూలు ప్రతిష్టలకు ఏదో 6,000 ప్రతిష్ఠ చేసేసే వాళ్ళు ఉన్నారు. అక్షర లక్షలుగా చాలా ఎక్కువ చేస్తే అక్షర లక్షలు 6 లక్షలు చేస్తారు. కానీ మరి అయోధ్య రాముడు శాశ్వతమైనటువంటి కార్యం కోసమని 9 ఏళ్ళు సమయం కూడా ఉన్నది కాబట్టి 6 కోట్లు, ఒక్కొక్క అక్షరానికి 1 కోటి చొప్పున 6 కోట్ల అనుష్ఠానం ధారాదత్తం చేయటం. దానికి క్షీరతర్పణలు ఉంటాయి. ఆ క్షీరతర్పణలు కూడా నిన్ననే ఇయటం జరిగింది. అయోధ్య వచ్చాక ఆ క్షీరతర్పణలు కూడా ధారాదత్తం చేయాలి. హవనాలు జరుగుతున్నాయి. అట్లా ఈ రకమైనటువంటి పరిపూర్ణత తీసుకొచ్చినప్పుడే ఆ విగ్రహంలో భక్తులను అనుగ్రహించేటటువంటి శక్తి వస్తుంది, ఆకర్షణ శక్తి వస్తుంది. విగ్రహము కంటే చాలా ముఖ్యమైనటువంటిది యంత్రం. దైవము మంత్రానికి అధీనుడై ఉంటాడు. ఆ మంత్రం యంత్రంలో ఉంటుంది కాబట్టి ఆ యంత్రగతమైనటువంటి మంత్ర బలమే విగ్రహానికి బలం. మనం అంతకంటే పెద్ద విగ్రహం ఇంకో చోట చేయించి పెట్టినా యంత్రం పెట్టకపోతే దానికి ఆకర్షణ ఉండదు. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి విగ్రహం కంటే పెద్ద విగ్రహం మనం చేయించి పెట్టినా ఇక్కడికి ఎవరు రారు, తిరుపతికే వెళ్తారు. ఎందువల్లంటే అక్కడ ఉన్నటువంటి ఆ యంత్ర బలం అటువంటిది. ఆ యంత్రాన్ని 9 నా సాధనలో పెద్దలు బాధ్యతను అప్పచెప్పారు. ఆ బాధ్యతను యథావిధిగా యంత్రాన్ని చేర్చడం నన్ను తీసుకురమ్మని చెప్పి కోరారు. ఎందువల్లంటే ఆ పీఠము అదంతా సిద్ధం చేసేటప్పుడు దీనికి సంబంధించినటువంటి అవగాహన కోసమని ఇక్కడే ఉంచండి యంత్రం అనంతం వల్ల అక్టోబర్లోనే తీసుకొచ్చి చంపతరాయజీకి అందజేయడం జరిగింది. ఇప్పుడు వచ్చి ఆ క్షీరతర్పణలకు కూడా పూర్తి చేశాను. యంత్రానికి ప్రాణప్రతిష్ఠ చేస్తాము, అలాగే విగ్రహానికి కూడా ప్రాణప్రతిష్ఠ చేయాలా? ఉంటుందమ్మా. ప్రాణప్రతిష్ఠ మంత్రాలు యంత్రంలో ప్రాణప్రతిష్ఠ మంత్రమే ఉంటుంది. అసలు ఆ యంత్రంలో ఉండేటటువంటి దాంట్లో మూల మంత్రం ఉంటుంది. ఏ దేవతకు సంబంధించినటువంటి ప్రతిష్ఠ ఆ దేవతకు సంబంధించిన మూల మంత్రం ఉంటుంది. అట్లాగే మంత్ర గాయత్రి ఉంటుంది. రాముడికి దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామ ప్రచోదయాత్ అనేది మంత్ర గాయత్రి. అట్లాగే ధ్యానము ఉంటుంది. దాంతో పాటు ప్రాణ ప్రతిష్టాపన మంత్రం కూడా యంత్రమునందు ఉంటుంది. ఆ ప్రాణ ప్రతిష్టాపన మంత్రం స్థిరంగా ఈ యంత్రంలో ఉండగా విగ్రహమునందు కూడా మంత్రపూతంగా ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. అట్లా ప్రాణ సిద్ధి ఏర్పడుతుంది. కాబట్టే ఈ విగ్రహ యంత్రానికి కింద గర్తన్యాసము అని చేస్తారు. ముందుగా ఆ గర్తన్యాసంలో పంచలోహాలు,
నవధాన్యాలు, నవరత్నాలు, అష్టధాతువులు, అంటే మన శరీరంలో ఏ విధంగా అయితే ఎముకలు, మజ్జ ఇవన్నీ ఉంటాయో, రస, రక్త, మాంస, మేధో, అస్థి, మజ్జ, శుక్రంచ ధాతవ అని చెప్పి ఈ ధాతువులన్నీ కూడా ఆ గర్తన్యాసంలో ఉంచడం జరుగుతుంది. ప్రాణశక్తి ఉంటుంది కాబట్టి